హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయి క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నాకు చాలా ఎంట్రీస్ దొరికాయి, కాకపోతే ఒక ఎంట్రీ తీసుకున్నాను. ఆ ఎంట్రీ 1:5 అప్రాక్సిమేట్లీ టార్గెట్ ఇచ్చిందన్నమాట. ఆ ఎంట్రీ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్ లో. అట్ ద సేమ్ టైం ఏంటంటే లాస్ట్ 2 days నుంచి కూడా లాస్ట్ 2 days క్లాస్ పెట్టలేదు, ఎందుకంటే లైక్ ఏంటంటే మార్కెట్ అనేది ఫుల్ గా వాలటాలిటీగా ఉన్నది. బికాజ్ మొన్న ఎలక్షన్స్ టైంలోనే ఏంటంటే మీకు ట్రేడ్ చేయొద్దని చెప్పాను కూడా. లైక్ ఏంటంటే ఆ రోజు ప్రీవియస్ డే ఎగ్జిట్ పోల్స్ లో పాజిటివ్ గా రాగానే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి చాలా పైకి రన్ అయిపోయింది. తర్వాత ఏంటంటే రియల్ రిజల్ట్స్ లోనే ఏంటంటే మార్కెట్ లోనే అన్స్టెబిలిటీ ఉండడం వల్ల, లైక్ ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్స్ లో అన్స్టెబిలిటీ ఉండడం వల్ల మార్కెట్ అనేది చాలా లైక్ ఫుల్ గా డౌన్ సైడ్ ఫాల్ అయిపోయి అట్ ద సేమ్ టైం ఏంటంటే మళ్ళీ నిన్న ఎన్డీఏ గవర్నమెంట్ లోని లైక్ టీడీపీ అండ్ నితీష్ కుమార్ ఆర్జేడీ మళ్ళీ వాళ్ళకి ఎన్డీఏకి సపోర్టివ్గా ఉంటారు అనగానే కొంచెం రిలీఫ్ ర్యాలీ అనేది వచ్చిందన్నమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ 2 days వాలటాలిటీ ఉండడం వల్ల లైక్ మనకి టెక్నికల్ గా ఎటువంటి టైప్ ఆఫ్ లైక్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ దొరకలేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫండమెంటల్ గానే మార్కెట్ మొత్తం మూవ్ అయింది, అటు ఇటు వాలటాలిటీగా మూవ్ అయింది. సో అందుకే ఏంటంటే లాస్ట్ 2 days నేనైతే మార్కెట్ టచ్ చేయలేదు. సో అందుకే నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు. ఓకే, మీకు ఒకటి చెప్పాలి ఇక్కడ సినారియో ఏం జరిగింది ఏంటనేది. లైక్ డే టైం ఫ్రేమ్ లో చూసుకుంటే లాస్ట్ అల్టిమేట్ ఆర్డర్ బ్లాక్ ఇది మాట. ఓకే, మొన్న ఎలక్షన్స్ టైంలో లైక్ ఏంటంటే మార్కెట్ అది బ్రేక్ చేసేసింది. బ్రేక్ చేయడం అట్ ద సేమ్ టైం ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది జరిగిపోయింది. కాకపోతే ఇది బ్రేక్ చేయడం సరిగ్గా బ్రేక్ చేయలేదు మన ప్రాపర్ గా బ్రేక్ చేయలేదు. ఓకే, సో మనకి చూసుకుంటే ఇది ఉంది చూడండి, ఈ ఏరియా ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఓకే, మార్కెట్ అనేది రేపు పొద్దున్న ఎక్కడ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత చేంజ్ ఆఫ్ ది 1 minute టైం ఫ్రేమ్ లో 15 minutes టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏదైనా జరిగితే సో ఇక్కడ నుండి నేను పిఈ ఎంట్రీస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ప్రెసెంట్ ఏంటంటే మార్కెట్లో అయితే స్టెబిలిటీ లేదు. సో లైక్ ఏంటంటే స్టాండర్డ్ గవర్నమెంట్ రాకపోవడం వల్ల మార్కెట్ అనేది ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. సో ఓకే, లైక్ ఈ హై బ్రేక్ అయ్యేంత వరకు మనం బుల్లిష్ ఎంట్రీస్ అనేది లైక్ ఏంటంటే ఓవరాల్ బుల్లిష్ ఎంట్రీస్ లైక్ ఏంటంటే లార్జ్గా లైక్ ఏంటంటే ఇన్వెస్టింగ్ చేస్తారు కదా, వాళ్ళకైతే ఈ హై బ్రేక్ అయ్యేంత వరకు పెద్దగా బుల్లిష్ గా నమ్మకం ఉండదన్నమాట. సో ఓకే, ఈ లెవెల్ ఉంచండి, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టచ్ అయిన తర్వాత 15 minutes టైం ఫ్రేమ్ లో ఏదైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే ఇక్కడ నుండి పిఈ ఎంట్రీస్ ట్రై చేయడానికి ప్లాన్ చేస్తాం. ఓకే, సో ఈ రోజు మార్కెట్ గురించి చూసుకుందాం. ఈ రోజు మార్కెట్ లో మనకి ఎంట్రీ ఎక్కడ దొరికింది ఏంటి అనేది చూసుకుంటే, సో ఫైనల్ గా ఈ రోజు చూసుకుంటే మార్కెట్ అనేది కన్సాలిడేషన్ జోన్ లో ఉన్నది. కొంచెం రిలీఫ్ వచ్చింది అనమాట మార్కెట్ లో. ఇంత ర్యాపిడ్ మూమెంట్స్ నుంచి కొంచెం రిలీఫ్ వచ్చింది. ఓకే, సో మనకి 15 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే స్ట్రక్చర్ ఏం లేదు. సో 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. 1 minute టైం ఫ్రేమ్ లో చూసుకుంటే లైక్ ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి హై బ్రేక్ చేసింది అనమాట. హై బ్రేక్ చేసిన తర్వాత ఇది ఉంది చూడండి, ఈ ఏరియాకి వస్తే మనం ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనేది తీసుకునే వాళ్ళం అనమాట. ఇది ఉంది చూడండి, ఈ గ్యాప్ ఫిల్లింగ్, ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవుతుంది బికాస్ అన్మిటిగేటెడ్ అట్ ద సేమ్ టైం. కాకపోతే మార్కెట్ అనేది అక్కడ రాకుండాను మళ్ళీ బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ జరిగిపోయింది. ఓకే, బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ జరిగిపోయింది, బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది చూసుకుంటే చాలా పెద్ద ఏరియా అయిపోయింది, పెద్ద స్టాప్ లాస్ అయిపోయింది. బికాజ్ ఇదే కదా లైక్ లాస్ట్ లైక్ సెల్లింగ్ క్యాండిల్. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇదే కదా లోయెస్ట్ పాయింట్. సో ఇది ఈ క్యాండిల్ మొత్తం ట్రీట్ చేస్తామంట ఆర్డర్ బ్లాక్ కింద. సో అది చూసుకుంటే చాలా పెద్దది అయిపోతుంది, అంత పెద్దది తీసుకోలేము కూడా. ఓకే, ఆ ఏరియాకి టచ్ అయిన తర్వాత మళ్ళీ ఎటువంటి చేంజ్ అవుతుంది, ఇక్కడ ఏం చూడండి, ఈ ఏరియాకి టచ్ అయిన తర్వాత ఎటువంటి చేంజ్ అవుతుంది క్యారెక్టర్ అయ్యి ఉంటే కాల్ అంటే సేమ్ ప్లాన్ చేసాం. కానీ దానికంటే ఇంకా డిఫరెంట్ స్టోరీ ఉన్నది, మీకు అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ ఏందుందో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ మంచి లైక్ రెసిస్టెన్స్ ఉన్నదన్నమాట. మార్కెట్ ఆల్ టైమ్ హై అన్నమాట. ఇది ఆ రోజు ఇది బ్రేక్ అవ్వక ముందు, దానికి ముందు ఇక్కడ ఆల్ టైమ్ హై ఉంది, దానికి ముందు ఇక్కడ రెసిస్టెన్స్ లా ఉందన్నమాట. సో మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ అక్కడ రెస్పెక్ట్ చేసింది. ఓకే, సో రెస్పెక్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఉన్నది. అట్ ద సేమ్ టైం 30 minutes టైం ఫ్రేమ్ లో ఇది ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ జోన్ అన్నమాట. మార్కెట్ దీన్ని టచ్ చేసిన తర్వాత దీన్ని ఇంకా టచ్ చేసింది, కాకపోతే ఏంటంటే ఇంకా ఈ జోన్ బ్రేక్ అవ్వలే కదా. బేరిష్ ఎన్గల్ఫింగ్ జోన్, రెసిస్టెన్స్ జోన్, మళ్ళీ ఏంటంటే లైక్ 15 minutes టైం ఫ్రేమ్ లో ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ జోన్ ఉంది. అన్ని విధాలుగా చూసుకుంటే ఇక్కడ ఒక లైక్ ఏంటంటే సప్లై ఉన్నది. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి ఇక్కడ మీకు ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ స్ట్రక్చర్ చూసుకుంటే ఒకసారి ఉండండి. ఓకే, సో ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. ఓకే,
లైక్ ఏంటంటే ఈ అల్టిమేట్ గా ఈలో ఉంది, ఈలో తగిలితే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్యూర్ గా చేంజ్ అంటే ప్యూర్ పుల్ బ్యాక్ చాలా బాగుంది ఇక్కడ, దాన్ని కూడా బ్రేక్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయింది. బికాస్ మనం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడ ఉంది ఎందుకు అనుకుంటున్నాం అంటే లైక్ ఏంటంటే 30 minutes టైం ఫ్రేమ్ లో లైక్ ఏంటంటే బేరిష్ అని కలిసింది. అట్ ద సేమ్ టైం మంచి రెసిస్టెన్స్. ఓకే, మళ్ళీ చూసుకుంటే ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఉన్నది. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనేది ఓకే నెక్స్ట్ వస్తుంది, అప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చాలా క్లాసెస్ లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను కూడా, మీకు ప్రీవియస్ క్లాసెస్ లో నా వీడియోస్ లో కూడా చాలా. ఓకే, సో ఏం పర్లేదు, నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటో కూడా. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయింది. ఓకే, మనకి ఏమైంది నెక్స్ట్ మళ్ళా పుల్ బ్యాక్ క్రాస్ చేసింది, ఇండ్యూస్మెంట్ అయిపోయింది. ఇండ్యూస్మెంట్ అయింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఇదంతా డిలీట్ చేస్తాను. ఇది ఉంది చూడండి ఎక్స్ట్రీమ్ ఆర్డర్, లైక్ ఇది ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ అవుతుంది అనమాట. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి చూసుకుంటే పర్ఫెక్ట్ గా చూసుకుంటే ఈ ఆర్డర్ బ్లాక్ అన్మిటిగేటెడ్. ఓకే, సో అక్కడ ఎంట్రీ అనేది మనం తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ ఉంది చూడండి, క్యాండిల్ తో స్టాప్ లాస్ ఇచ్చేసి అక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. మనకి స్టాప్ లాస్ చూసుకుంటే 38 points అలాగ వచ్చింది, పర్లేదు, వెల్ అండ్ గుడ్. మిగతా వాటితో పోల్చుకుంటే ఈ ప్రీవియస్ డేస్ తో పోల్చుకుంటే చాలా తక్కువ వచ్చినట్టు. ఓకే, 38 points వచ్చింది. మనం అక్కడ ఎంట్రీ అవ్వచ్చు, అంటే లైక్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మాట, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. అండ్ అట్ ద సేమ్ టైం పైన రెసిస్టెన్స్ ఉంది, 30 minutes టైం ఫ్రేమ్ లో బేరిష్ ఎన్గల్ఫింగ్ జోన్ ఉన్నది. అన్ని విధాలుగా చూసుకుంటే లైక్ ఓకే అక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసాం. ఫస్ట్ టార్గెట్ అనేది ఎగ్జిట్ అయిపోయాను. బికాస్ ఏంటంటే నేను మార్కెట్ వాలటాలిటీగా ఉంది కదా, ఎక్కువసేపు దాన్ని హోల్డ్ చేయడానికి ఇష్టపడలేదు అనమాట. ఓకే, సో అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే 45 minutes టైం ఫ్రేమ్ లోని అది అక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నది. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి అది ఒక చాలా ఇక్కడ మార్కెట్ చాలా టైం సపోర్ట్ తీసుకుంది కదా, సో అందుకే ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఫస్ట్ టార్గెట్ మాట, ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఆ ఫస్ట్ టార్గెట్ అంటే ఇది ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే ఇక్కడ ప్యాటర్న్ లో కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఫామ్ అయింది. ఓకే, ఇది చూడండి ఈ ఒక ప్యాటర్న్. సో ప్యాటర్న్ కూడా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందని మనకి ఇక్కడే కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో ఓకే, మనం యాక్చువల్ చెప్పాలంటే ట్రయల్ చేసుకోవచ్చు, కానీ నేనే ఎందుకో వెళ్ళలేదు. యాక్చువల్ మన టార్గెట్ అనేది ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది. ఓకే, యాక్చువల్ టార్గెట్ అనేది. సో కాకపోతే నేనే ఎందుకో ఎందుకులే మనకు మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. రిస్క్ రివార్డ్ చూసుకుంటే 1:5 అప్రాక్సిమేట్లీ వచ్చినట్టు ఉన్నది. చూస్తే ఇక్కడ 38 points కదా. సో ఫస్ట్ టార్గెట్ ఇది 1:5 అప్రాక్సిమేట్లీ వచ్చింది. ఒక 200 points అలా కలెక్ట్ చేసామన్నమాట. ఓకే, సో 1:5 అప్రాక్సిమేట్లీ వచ్చింది, మంచి రిస్క్ రివార్డ్. ఓకే, వెల్ అండ్ గుడ్ ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా లైక్ మార్కెట్లో ఇంకా మనకి ఎంట్రీస్ చూసుకుంటే ఇక్కడ ఈ ఏరియాలో మళ్ళీ ఇంకా కన్ఫర్మేషన్స్ చూసుకోవాలనుకుంటే లైక్ 50 minutes టైం ఫ్రేమ్ లో ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. లైక్ చూసుకుంటే ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి ఈ క్యాండిల్ లాంగ్ క్లోజ్ అయింది. ఓకే, సో ఇలాంటి క్యాండిల్స్ చాలా ఫామ్ అవుతాయి కదా, ప్రతిదీ ట్రస్ట్ చేస్తామంటే కాదు. బికాస్ దీన్ని ఎందుకు ట్రస్ట్ చేస్తున్నాం అంటే ఇక్కడ లైక్ రెసిస్టెన్స్ ని టచ్ చేసిన తర్వాత ఇది ఈ ఫార్మేషన్ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం మళ్ళా ఇక్కడ 30 minutes టైం ఫ్రేమ్ లో బేరిష్ ఎన్గల్ఫింగ్, అట్ ద సేమ్ టైం ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉంది, ఆ ఏరియాని టచ్ చేసి ఇలా ఫామ్ అయింది. అయినా సరే ఇంకా నమ్మమా అంటే నమ్మం. ఇంకా 1 minute టైం ఫ్రేమ్కి వెళ్తాం. 1 minute టైం ఫ్రేమ్ లో వెళ్ళి అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందో చూస్తాం. లైక్ 10:30 to 10:45 కదా, అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందో చూద్దాం. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది, ఇందాకలే మనం చూసాం కదా. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. 10:30 అంటే క్యాండిల్ స్టార్ట్ అయింది. ఓకే, 10:30 to 10:45 లోపు ఇక్కడ ఈ లో ఉంది కదా, ఈ లో బ్రేక్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది కదా. సో ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ వచ్చింది. సో అన్ని విధాలుగా చూసుకుంటే ఈ క్యాండిల్ కి వ్యాలిడిటీ ఎక్కువ ఉన్నది. కాకపోతే దీని స్టాప్ లాస్ అనేది చాలా పెద్దది వచ్చేసింది, 78 points వచ్చింది. మనకి 78 points కంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మనకి ఇంకా తక్కువ పాయింట్స్ వచ్చింది కదా, సో అక్కడే ఎంట్రీ అవుతాం అన్నమాట. ఓకే, సో అక్కడ కాకపోయినా లైక్ ఏంటంటే మనకి ఇంకో ఛాన్స్ కూడా ఇక్కడ ఫామ్ అయింది. లైక్ ఇక్కడ కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అయింది. లైక్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ చేసినట్టు బ్రేక్ చేసి లాన్ క్లోజ్ అయింది. ఓకే, ఈ క్యాండిల్ కూడా నమ్ముతామా లేదంటే 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్ అయితే చూద్దాం. 11 to 11:15 ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది, కానీ 11 అక్కడ. ఓకే, 11 క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయింది 11:15 లోపు. ఓకే, ఈ బ్రేక్ అయింది కదా, ఇక్కడ కూడా చేంజ్ ఆఫ్ ది లోన్ బ్రేక్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది కదా. సో ఆ క్యాండిల్ కూడా వ్యాలిడిటీ ఉంది. కాకపోతే నెక్స్ట్ క్యాండిల్ ఉంది కదా, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ ఉంది, ఓపెనింగ్ టచ్ చేసినప్పుడు ఎంట్రీ అనేది తీసుకుంటాం, మళ్ళీ ఈ విక్ అంతా స్టాప్ లాస్ ఇస్తాం. కాకపోతే దాన్ని టచ్ చేయలేమన్నమాట. సో అందుకే ఆ ఎంట్రీ అనేది అవ్వలేదు. ఇక్కడ స్టాప్ లాస్ కూడా చూసుకుంటే చాలా తక్కువ వచ్చింది. సో ఆ ఎంట్రీ అనేది ఇక్కడ దొరకదు అన్నమాట. సో అట్ లాస్ట్ మనం చూసుకుంటే ఎంట్రీ అంటే ఈ విధంగా దొరికింది. కాబట్టి కన్ఫర్మేషన్స్ చాలా వచ్చాయన్నమాట మన ఎంట్రీకి సపోర్టివ్ గా. సో ఓకే, ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకున్నాం. నేనైతే ఫస్ట్ టార్గెట్ ఎగ్జిట్ అయిపోయినా. యాక్చువల్ అయితే మనం ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ వరకు వెళ్ళిపోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఎక్కడ వరకైనా మంచిగా టార్గెట్ అనేది ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. 1:5 అనేది బుక్ చేసాం. నెక్స్ట్ ఇంకెక్కడ ఎంట్రీ వచ్చింది అనుకుంటే
చాలా ఎంట్రీస్ దొరికాయి ఈ రోజు. అంటే ఎంట్రీస్ దొరికాయి అంటే ఎంట్రీస్ దొరికాయి కానీ ట్రిగ్గర్ అవ్వలేదు అనమాట. ఓకే, ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ ఇండ్యూస్మెంట్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ దొరికింది అనమాట. సో ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది కదా. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాస్కి వెళ్తే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసేవాళ్ళం. ఓకే, అక్కడ అలాగయింది. అక్కడ ఒకటి ఉన్నది. అట్ ద సేమ్ టైం చూసుకుంటే ఇంటీరియర్గా మళ్ళీ ఇంకో ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసింది. లైక్ ఇదేంటంటే మిడిల్ పిఓఐ అవుతుంది, ఇది ఎక్స్ట్రీమ్ పిఓఐ అవుతుంది అనమాట. మార్కెట్ ఇక్కడ నుంచి అయినా రెస్పెక్ట్ చేసి మళ్ళీ కిందకైనా ఫాలో అవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి అయినా రెస్పెక్ట్ చేసి మళ్ళీ కిందకైనా మన టార్గెట్ తీసుకోవచ్చు. కాకపోతే ఏమైందంటే ఇక్కడ ఉంది చూడండి మిడిల్ పిఓఐ. ఈ మిడిల్ పిఓఐ నేను ఇక్కడికి వస్తుందేమో అనుకున్నాను, ఇక్కడ ఎంట్రీ అవుదామని ప్లాన్ చేశాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉందన్నమాట. అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో టచ్ చేసి మార్కెట్ మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ వచ్చేసింది. సో ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో చూసుకుంటే చాలా పెద్ద స్టాప్ లాస్ వచ్చింది. లైక్ 5 minutes టైం ఫ్రేమ్ లో అది బేరిష్ ఎన్గల్ఫింగ్ ఏదో అయ్యి ఉంటుంది. చూద్దాం వస్తున్నాను. ఇదిగోండి 5 minutes టైం ఫ్రేమ్ లో బేరిష్ ఎన్గల్ఫింగ్ అనమాట. ఏదైతే అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉందో దాన్ని టచ్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్ళిపోయింది. సో ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగిపోయింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి లైక్ ఒకసారి ఉండండి, మళ్ళీ కొత్త ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే ఓకే, సో ఏంటంటే కొత్త ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ ఫామ్ చేసింది. సో ఇంకా వ్యాలిడిటీ అయిపోయింది, ఇంకా అయిపోయింది అనమాట. ఇక్కడ ఇది ఇంకా పనిచేయదు, ఎందుకంటే కొత్తది ఇక్కడ ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్స్ వ్యాలిడిటీ ఇంకా అయిపోతుంది. మన నెక్స్ట్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇక్కడ ఉన్నదన్నమాట. ఓకే, ఈ ఎంట్రీ ఎందుకు తీసుకోకూడదు అంటే లైక్ ఏంటంటే ఇక్కడ టార్గెట్ అనేది అచీవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డే హలో ఇదే కదా, ఆ డే లో దగ్గర లిక్విడిటీ తీసుకొని పైకి వచ్చేసి అనమాట. ఆ లిక్విడిటీ కాన్సెప్ట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీకు ఒక లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నేను నెంబర్ ఇస్తాను, దాని కాలర్ వాట్సాప్ చేసినట్టయితే టోటల్ క్లాసెస్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. క్లాసెస్ లో స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ టీచ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ లిక్విడిటీ తీసుకొని పైకి వచ్చేయడం వల్ల ఈ ఎంట్రీ అనేది మనం తీసుకోలేము అన్నమాట. సో ఈ ఎంట్రీ 1 minute టైం ఫ్రేమ్ లో గ్యారంటీ ఫ్లాప్ అవుతుంది. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఆ ఎంట్రీ అక్కడ తీసుకోలేం. ఓకే, ఇక్కడ ఎంట్రీస్ దొరికే కానీ లైక్ ఇక్కడ చూసుకుంటే ఈ ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వలేదు. ఓకే, అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఏంటంటే ఇదంతా ఈ స్టాప్ లాస్ అవ్వలేం కదా, చాలా పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఈ చిన్న స్టాప్ లాస్ ఉంటుంది. ఈ చిన్న స్టాప్ లాస్ దగ్గరికి వస్తుందేమో చూసాను కానీ రాలేదు. సో ఎప్పుడైనా సరే చిన్న స్టాప్ లాస్ వస్తేనే నేను ఎంట్రీ అనేది తీసుకుంటాను, లేదంటే పెద్ద స్టాప్ లాస్ అయితే నేను అవ్వలేని పోయింది ఎంట్రీ పోయిందని నేను వదిలేస్తాను అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మార్కెట్లో ఈరోజు ఎంట్రీస్ ఉండడం జరిగింది. ఓకే, ఇది అయిపోయింది కదా. రేపటి సంగతి చూద్దాం. రేపటి సంగతి చూసుకుంటే లైక్ 15 minutes టైం ఫ్రేమ్ ఉంది కదా. ఇది మార్కెట్ అంతా ఈరోజు కన్సల్టేషన్ జోన్ ఉంది కదా. లైక్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, ఇది ఉందా ఈ లో బ్రేక్ అయిపోయింది అనుకుందాం, ఎక్కడ ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకుందాం. రేపు మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళి ఇది ఒక లిక్విడిటీ ఏరియా అన్నమాట. ఈ ఏరియా దగ్గర నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ మళ్ళీ ఇక్కడ స్మాలర్ టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే లైక్ 1 minute టైం ఫ్రేమ్ లో అప్పుడు నేను పిఈ ఎంట్రీస్ తీసుకోవడానికి రెడీ అవుతాను అనమాట. ఇక్కడ ఏరియాలోని మళ్ళీ మార్కెట్ టచ్ అయినప్పుడు పిఈ ఎంట్రీస్ తీసుకొని డౌన్ సైడ్ ర్యాలీ అవ్వడానికి డౌన్ సైడ్ ఎంట్రీస్ తీసుకోవడానికి రెడీ అవుతాను. ఓకే, ఆ విధంగా అయితే ఎంట్రీస్ ప్లాన్ చేయడం చూస్తాను. కాల్ ఎంట్రీ ఎప్పుడు ప్లాన్ చేస్తానంటే ఇది బ్రేక్ అయిపోవాలి, ఈ హై బ్రేక్ అయిపోతేనే కాల్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాను. లేదా అంతవరకు నేనైతే కాల్ ఎంట్రీ ప్లాన్ చేయడానికి ట్రై చేయను. ఓకే, ఐదర్ ఇది గ్యాప్ అప్ అయిపోయి రేపు మార్నింగ్ లో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి బ్రేక్ అయిపోతేనే కాల్ ఎంట్రీ ఇచ్చేస్తాను. అప్పుడు కాల్ ఎంట్రీ ఉన్నా సరే లైక్ మీకు చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్ ఆఫ్ ది క్లాస్ లోని, ఇది చాలా ఇంపార్టెంట్ జోన్. మీకు కింద డే టైం ఫ్రేమ్ లో బేరిష్ ఎన్గల్ఫింగ్ చూపించాను చూడండి, ఇది అన్మిటిగేటెడ్, ఇది చాలా ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ కాల్ ఎంట్రీ ఉన్నా ఇక్కడ వరకు వెళ్ళి సేమ్ ఈ రోజు ఎలాగైతే సినారియో జరిగిందో అలా జరగచ్చు అన్నమాట. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇప్పుడు ఇందాక నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, సేమ్ ఆ సినారీ జరగచ్చు. ఓకే, సో ఇక్కడ నుండి ఏంటంటే నేను ఇంకా కాల్ ఎంట్రీస్ మనం ఏంటంటే ఇక్కడ తీసుకోలేము. సో పిఈ ఎంట్రీస్ గా ప్లాన్ చేస్తాం. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇది బ్రేక్ అయితే, లేదంటే ఈ ఏరియాలో ఉంటే మాత్రం ఎటువంటి కాల్ ఎంట్రీ కూడా తీసుకోను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఈ సినారీ చెప్పాను కదా, ఈ లిక్విడిటీ ఏరియా అన్నమాట, లిక్విడిటీ నుంచి స్వీప్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మార్కెట్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాం. లైక్ ఇది చూడండి, ఈ సినారీ జరగాలన్నమాట. ఇక్కడ ఎంట్రీ అయితే ఇక్కడ ఎంట్రీ అవడానికి ప్లాన్ చేస్తాం. ఓకే, ఈ విధంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, మీకు ఈ రోజు క్లాస్ లో ఏదైనా పాయింట్ అర్థం కాకపోయినా ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా మీకు ఈ రోజు ఇంకా ఎంట్రీ నాకు దొరికిన ఎంట్రీ మీకు ఏదైనా దొరికి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అది రైట్ రాంగ్ ఏదో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో 1-to-1 లెర్నింగ్ అనేది పెరుగుతుంది కదా. ఓకే, అదే విధంగా
మీకు ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.